వివిధ రాష్ట్రాల్లో ఉపాధి హామీ స్కీమ్ అమలులో వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. చనిపోయిన వారు పనిచేసినట్లు డబ్బులు ఇచ్చారని చెప్పారు. పారదర్శకత లేని పథకాలే కాంగ్రెస్ కు ఉండాలని కోరుకుంటోందన్నారు. అవినీతి చేసే ఆస్కారం లేదనే వీబీజీ రామ్జీ స్కీమ్ ను కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తుందని ఆరోపించారు. వీబీజీ రామ్ స్కీమ్ ను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీసుకున్న తీర్మానాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయాలన్నారు. ఆరోగ్యశ్రీకి డబ్బులు ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు రామచంద్రరావు. మొన్న అసెంబ్లీలో వికసిత్ భారత్ జీ రామ్జీ వీబీజీ రామ్జీ ఈ యొక్క బిల్లు ఏదైతే 2025 తీసుకురావడం జరిగిందో పార్లమెంట్లో, దాని వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో దాని మీద ఒక తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ వారు తీసుకురావడం జరిగింది. అసలు మనరేగా అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని కొత్త రూపంతో కొత్తగా తీసుకువచ్చినటువంటి ఒక చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ప్రజలకు తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నటువంటి విషయాన్ని ఈరోజు మనం తెలంగాణ ప్రజలు కానీ భారతదేశ ప్రజలు కానీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. బీహార్ రాష్ట్రంలో ఈ మనరేగా ద్వారా మనరేగా ఫండ్స్ దాదాపు 5,977 కోట్ల రూపాయలు ఫ్రాడ్ జరిగింది 2006 నుంచి 2011 వరకు. ఉత్తరప్రదేశ్లో 2011లో అప్పుడు సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు 10,000 కోట్ల రూపాయలు ఫ్రాడ్ జరిగి దాంట్లో ఫేక్ జాబ్ కార్డ్స్, తర్వాత ఇప్పుడు కూడా అసలు నాన్ ఎగ్జిస్టెంట్ వాళ్లకు చెక్స్ ద్వారా డబ్బులు ఇచ్చినట్టు చూపెడతా ఉన్నారు. ఏదైతే కరప్షన్ జరిగిందో ఆ కరప్షన్ జరగకుండా కింద తీసుకొని రావాలి. ఇది ఎట్లా ఏం చెప్తున్నారంటే ఈ కార్యక్రమాలను కూడా సెంట్రల్ లెవెల్లో అయితే స్టేట్ లెవెల్కు సంబంధం ఉండదు అనే మాట వాళ్ళు ప్రచారం చేస్తారు. అది అవాస్తవము. కరోనా సమయంలో నరేగాని మీరు వాడండి, దాని ద్వారా రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతా అంటే మాకు ఫండ్స్ లేవని చెప్పేసి కరెక్ట్స్ పెట్టడం జరిగింది. ఎక్కడ పోతున్నాయి మళ్ళీ ఫండ్స్? సెంట్రల్ గవర్నమెంట్ నుంచో ఫండ్స్ వస్తున్నాయి ఇక్కడికి, స్టేట్ గవర్నమెంట్ నుంచో కలెక్టర్లకు పోతున్నాయి. కలెక్టర్ ద్వారా ఈ మన్రేగా సంబంధించినటువంటి కార్యక్రమాలకు ఎక్కడ పోతున్న డబ్బులు కోట్లాది రూపాయలు. దీనికి పారదర్శకత లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే ఇటువంటి స్కీమ్లే ఉండాలి, పారదర్శకత ఉండొద్దు, దాంట్లో మంచిగా లూప్ హోల్స్ ఉండాలి, మేము దాంట్లో తన్నుకోవాలి అనేటువంటిగా ఈ ఇండియా అలయన్స్ భాగంగానే బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వీళ్ళకి అది ఆలోచన. కాబట్టి వాళ్ళు అపోజ్ చేస్తున్నారు. ఈరోజు మన్రేగా చేపట్టి రాష్ట్రాలన్నీ కూడా ఎక్కడ కూడా వాళ్లకు మంచి జరిగింది అనేటువంటి విషయాన్ని ఎక్కడ లేవు. రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను, మీరు ఈ యొక్క పథకాన్ని తెలంగాణ ప్రజలకు అందించే ప్రయత్నం చేయండి. మీ వల్ల తెలంగాణ ప్రజలు ఈ యొక్క స్కీమ్ మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే తెలంగాణ రైతులు నష్టపోతారు. ఎక్కడ కూడా దీంట్లో అవినీతి చేసే స్కోప్ దొరకదు. కాల్ బ్యాక్ యువర్ రెజల్యూషన్. వీబీజీ రామ్ని మీరు పూర్తిగా ఇంప్లిమెంట్ చేసి తెలంగాణ పేద ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని అందించే ప్రయత్నం చేస్తాము అని చెప్పి మీరు ఈ మాట ఇవ్వండి.